ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి మనందరము కూడా ఉదయమున దేవుణ్ణి స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా, భయభక్తులు కలిగిన వారంగా, దేవుని కొరకు ఎదురు చూసేవారంగా మనము తయారు చేసిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా నీ భక్తి, ఈ వాక్యం వింటున్న, వాగ్దానం వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, మన భక్తి ఎంత ధైర్యం ఇస్తుందంటే, మన భక్తి నిజంగా ఎలాంటి ఆశీర్వాదం ఇస్తుందంటే, చెప్పలేనటువంటి దీవెన దేవుడు మన భక్తిని బట్టి ఇచ్చే బహుమానం కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి కదా, పండగ జరుగుతుండగా అందరూ సంతోషంగా ఉండగా, అందరికీ సంతోషాలు ఉంటాయి, కానీ దుఃఖం చాలామందికి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ దుఃఖంలో దేవుని దగ్గర పోరాడి బహుమానాన్ని పొందుకుంటారు. ఎవరు? ఆ స్త్రీ హన్న కదా. దుఃఖమును మంచి బహుమానముగా పొందుకొని ఏం చేయబడిందంటే బిడ్డను పొందుకుంది. నిజంగా మన దుఃఖం కూడా ఒక్కొక్కసారి మనకు ఆశీర్వాదంగా మారుతుంది. మన దుఃఖం కూడా ఒక్కోసారి ప్రార్థన పోరాటానికి ఒక మంచి సూచనగా మారుతుంది. అందుకని మనం కూడా దేవుని సన్నిధానంలో మన దుఃఖం తీరే వరకు కూడా పోరాడి గెలవాలి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. ఎవరండి? యెషయా ప్రవక్త కదా. ఎంత బాగా చెప్తున్నాడంటే, నిజంగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నిజంగా చాలామంది మనం చూస్తున్నాం, ఎన్నో అపవిత్రమైన పెదవులు మాట్లాడతారు. అదే పెదాలతో పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడతారు. అదే పెదాలతో కొంతమంది అబద్ధాలు చెప్తారు, కొంతమంది ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ ఆయన చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుని దర్శనమును చూసి తిని, నేను అపవిత్రమైన పెదాలు కలవాడినైనప్పటికీ కూడా దేవుని యొక్క దర్శనము నేను చూసి తిని. ఆ దర్శనంలో దేవుడు ఎలా ఉన్నాడంట? కెరూబుల మీద, శరాపుల మీద ఆనుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేయుచున్న దేవదూతల మధ్యలో ప్రభు స్తుతిస్తున్నప్పుడు ఆయన దర్శనం నాకు కనబడి, నా కొరకు ఎవరున్నారు? నా కొరకు ఎవరైనా వస్తారా? నా పని చేయడానికి ఎవరైనా ఉంటారా? నాకెవరైనా సమర్పించుకుని నన్ను సువార్తను ప్రకటించడానికి కానీ నా దగ్గరికి ఎవరైనా వస్తారా అంటే, ఆల్రెడీ ఆయన మంచి ప్రవక్త, యెషయా ప్రవక్త, ప్రవచించేవాడు కదండి. యెషయా గ్రంథమంతా రాబోతున్న రోజుల్లో దేవుడు ఎట్లా నలగొట్టబడతాడో, అలాగే పరిశుద్ధుడు ఎలా పుడతాడో కూడా చక్కగా యెషయా గ్రంథంలో వివరంగా రాయబడి ఉన్న ప్రవక్త ఆయన కదండి. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన జనుల మధ్యలో నేను జీవిస్తున్నాను. కానీ ఆయన అంటూ, సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి తిననుకుంటుని. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును పట్టుకొని నా యొద్దకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించాను. నిజంగా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైనటువంటి ఈరోజు దేవుని యొక్క స్వరం, ఈరోజు ఎంత అద్భుతమైనటువంటిది. నిజమే దేవుని బిడ్డలారా, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాం కదూ. నిజమే, మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలన్నా, ఎంత భక్తిగా ఉండాలన్నా కొన్నిసార్లు అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ప్రవర్తన అంటే మన పెదవులకు ఏదో ఒకటి అంటుకునే ఉంటుంది. అందుకని దావీదు గారు చెప్పారు ఒకటిలో ఏంటంట, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నిజమే, ఎంత దూరంగా ఉండాలన్నా ఎవరో ఒకళ్ళు మనల్ని దగ్గరకు వచ్చి ఏదో ఒక రీతిలో మన పెదవులు కానీ, మన హృదయం కానీ, మన ఆలోచన కానీ చెడగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుద్ది. కానీ అలాంటి టైంలో
ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన మన పెదవులను ఖచ్చితంగా కాలుస్తాడు. అప్పుడు మన పెదవులు ఏది పడితే అది మాట్లాడకుండా, ఏది పడితే అది అనుకోకుండా, ఏది పడితే అది మనము ఏంటంట దాన్ని మాట్లాడకుండా, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మన హృదయము, అపవిత్రమైన మన తలంపులను దేవుడు పరిశుద్ధంగాను పవిత్రముగాను ఆయన మార్చేస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం భక్తి కలిగిన వారే కావచ్చు, మనం ప్రార్థన కలిగిన వారే కావచ్చు, కానీ ఏదైనా మన పెదవుల్లో కానీ మన హృదయ తలంపుల్లో కానీ అపవిత్రమైనటువంటిది ఏదైనా ఉన్నట్టయితే అది తప్పకుండా మనం ఈరోజు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుని దర్శనం నువ్వు చూస్తావు, దేవుని స్వరమును వింటావు. దేవుడు దిగివచ్చి మన అపవిత్రమైన పెదవులు కాల్చి హృదయము కాల్చి మనలను శుద్ధీకరించి ప్రభు కొరకు వాడుకోవడానికి మన ఇంటిని మనలను దేవుడు దర్శిస్తాడు. ఆమేన్. అవును దేవుని బిడ్డ, నేను అపవిత్రాలను అపవిత్ర అనుకోవడం కాదు, దేవుని చేతులకు మనం వస్తే తప్పకుండా ఆయన మన తలంపులు మన అపవిత్రతను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడట, కాల్చివేస్తాడు. ఆమేన్. దేవుడు మీ అందరెందుకు నాకు కనపడుతున్నారు అనారోగ్యంగా ఉన్నట్టు, చాలామంది సిక్ అయి ఉన్నట్టు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీకోసం ప్రార్థన చేస్తా, చేపెట్టుకోండి. ఎక్కడ అనారోగ్యంగా ఉందో, ఎక్కడ దుష్టశక్తి వెంటాడుతుందో, ఎక్కడ చీకటి శక్తి మీ శరీరాల మీద పనిచేస్తుందో చేపెట్టుకోండి. ప్రార్థన చేసిన ఉదయకాలంలో మహాపరిశుద్ధుడు మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం. ఎందుకో నాకు చాలామంది నాయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, అయ్యా చీకటి శక్తులతో బాధపడుతున్నట్టు, శోధకుడితో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎక్కడైతే వ్యాధి కలిగి చేపట్టుకున్నారో వెంటనే స్వస్థత వారి మీదకి వచ్చునుగాక. పెదవులు అగ్నితో కాల్చబడినట్టుగా ఆ వ్యాధిని ప్రభా మీరు దిగివచ్చి మీ హస్తములతో కాల్చివేయబడునుగాక. వారు స్వస్థత పొందుకుందురుగాక, విడుదల పొందుకుందురుగాక. తండ్రి వారికి నెమ్మది ఇవ్వండి. కొంతమంది ఎందుకు ఏడుస్తున్నారు ప్రభు, వారి ఏడుపు దుఃఖమంతా ఆశీర్వాదంగా మార్చునుగా కానీ ప్రార్థిస్తున్నా ప్రభు. వారికి సమాధానము జవాబు ఆయురారోగ్యములు ఇచ్చి నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఏ పనికి వెళ్ళినా వారి ముందు ఆ పని జరిగించుకుని సంతోషంగా తిరిగి వచ్చుటకు నీ కృపను దయచేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. అద్భుతమైన స్వస్థత ప్రభు ఈరోజు మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా.